నా పేరు తిమ్మప్ప. నేను బీటెక్ స్టూడెంట్. నా యొక్క ప్రశ్న షెఫీ గారికి, యేసు తనకు తానుగా ప్రాణంను సిలువపై అర్పించుకున్నారు అని మీరు బైబిల్ మంచిగా చదివితే అర్థమవుతుంది. సోదరులు తిమ్మప్ప గారు ఒక సలహా ఇస్తున్నారు. మీరు బైబిల్ మంచిగా చదివితే మీకు అర్థమవుతుంది యేసువారు తనకు తానుగా శిలువపై మరణించారని. అసలు బైబిల్ మంచిగా చదివితే ఏమర్థమవుతుంది అంటే, ఉదాహరణకి మీరు అన్నారు యేసువారు తనకు తానుగా ప్రాణాలు పెట్టారు, తన ప్రాణుగా శిలువ మీద మరణించారని. తనకు తానుగా ప్రాణాలు పెట్టడం, తనకు తానుగా మరణించడం అంటే ఎలా ఉండాలి? ఉదాహరణ చూడండి. దేశ స్వతంత్రం కోసం అనేక మంది స్వతంత్ర యోధులు పోరాడారు, తమ ప్రాణాలు పెట్టి పోరాడారు. అప్పుడు తప్పించుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేయలేదు, ధైర్యంగా వెళ్ళేసి పోరాడారు. బైబిల్లో కూడా ఉదాహరణ, యోనా పడవలో ప్రయాణం చేసేటప్పుడు తన తోటు ఉన్నటువంటి పడవలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడం కోసం ఏమంటారు, నన్ను సముద్రంలో పడవేయండి అని తన్ను తాను అర్పించుకుంటారు. ధైర్యంగా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. మరి యేసువారు తను తానుగా అర్పించుకున్నారా? బైబిల్లో బాగా చదివితే అర్థమవుతున్న విషయం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యంలో యేసువారిని పట్టుకోవాలి అంటే సిలువకి అప్పగించడం కోసము, పట్టుకోవడం కోసం వచ్చినప్పుడు యేసువారు వెళ్ళి పట్టుబడ్డారా? లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యంలో యేసువారి చేతుల్లో నుంచి తప్పించుకుని పారిపోయారు. తప్పించుకుని ఎందుకు పారిపోయారు? తప్పించుకుని పారిపోయారంటే తను తాను అర్పించుకున్నట్లా? కానే కాదు. మరియు అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 54వ వాక్యం చూసినట్లయితే, అక్కడ యేసువారు యూదులలో బహిరంగంగా సంచరించడం మానేశారు. ఇంకా యూదులు కనబడడం మానేసి రహస్యంగా ఉండడం మొదలుపెడతారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 54వ వాక్యం ప్రకారంగా యేసువారు ఆ ప్రాంతాన్ని వదిలేసి ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి ఒక ఎఫ్రాయిం అనే పల్లెటూరుకి వెళ్ళేసి ఆ పల్లెటూరులో ఉండడం మొదలు పెడతారు. అక్కడ దాచుకుంటారు. అక్కడ అంటే తనకు తను అర్పించుకున్నారా? మరి పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వాక్యం ప్రకారంగా యేసువారు గెత్సేమనే తోటలోకి వెళ్ళి అక్కడ శిష్యులతో పాటు అక్కడ దాచుకుంటారు. అంటే తను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 37 నుండి 39 వాక్యాలు పరిశీలిస్తే యేసువారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. దేవా, నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురుని తొలగిపోనిము, నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వాక్యంలో ఎంతగా ప్రార్థన చేస్తున్నారంటే, ఎంతగా వేదన పడుతున్నారంటే యేసువారు తన చెమట నేలపడుచున్న రక్తపు బిందువు వరకు కారుతుంది. అంటే దీన్ని చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి బాగా భయప్రాంతులైనప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి రక్తపు నాళాలు చిన్న చిట్లిపోయి చెమట రూపంలో రక్తం బయటకు వస్తుంది. దీన్ని హెమటోడ్రోసిస్ అని అంటారు. అంతగా యేసువారు భయపడ్డారు. యేసువారు తనంతటిగా తాను అర్పించుకున్నారు. బైబిల్లో అర్థమవట్లేదు. చివరగా బైబిల్ ప్రకారంగా యేసువారు శిలువ మీద ఉన్నప్పుడు కూడాను మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం ప్రకారంగా యేసువారు ఉన్నారు, ఏలీ ఏలీ లామా సబక్తాని అంటున్నారు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు, నా చెయ్యి ఎందుకు వదిలేసావు అంటున్నారు. అంటే యేసువారికి ఏమాత్రం చనిపోవడం ఇష్టం లేదు, తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాపాడమని దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు యేసుని కాపాడుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో అదే తెలుస్తుంది. యేసువారు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అంటే యేసువారు అర్పించుకున్నాడని బైబిల్లో బాగా చదివితే అలా అర్థం కాలేదు. యేసువారికి చనిపోవడం ఇష్టం లేదని, దేవుడు యేసుని కాపాడుకున్నాడనే బైబిల్ చదివితే అర్థమైంది. మీకు మరిన్ని వివరాలు కావాలంటే నేను ప్రసంగించినట్టు యేసు శిలువ వాస్తవాలని సిడి చూడండి. యేసువారు శిలువపై చనిపోయారా లేదని అబ్రహం కాకిలేటి పాస్టర్తో, జోసెఫ్ ఎడ్వర్డ్ పాస్టర్తో 2 డిబేట్స్ జరిగాయి. ఈ డిబేట్స్ సిడీస్ కూడా చూడండి, మీకు వివరంగా అర్థమవుతుంది. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను.